టీఆర్ఎస్ పార్టీ అదేదో మేము ఈ మహిళా బిల్లు మేము కూడా వ్యతిరేకించినాం. వాళ్ళకి ఎమ్మెల్యే అసలు ఎంపీలు లేరు. సరే బయట వాళ్ళు వ్యతిరేకించారు. మహిళలకు వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ అని మా అందరూ తెలుసు. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారి యొక్క క్యాబినెట్లో ఒక్క మహిళ లేరు, ఒక్కరు లేరు. రెండోసారి ఉన్నప్పుడు ఏదో ఒక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి వేరే పార్టీని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంతేగాని మహిళలపైన బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదు. ఇక అవన్నీ ఎట్లా ఉన్నది ఏందని చెప్తే వాళ్ళ ఇంట్లోనే విషయాలు ఏమైతే మేము అందరూ చూస్తున్నాను. కాబట్టి మహిళలపైన గౌరవం ఎవరికి ఉందని చెప్పి మీకు అర్థమవుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దగ, ఇది ఒక మహిళలకే కాదు, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా ఈ యొక్క సౌత్ ఇండియా కూడా ఈ యొక్క నష్టం జరిగింది. మనకు పెరగాల్సినటువంటి సీట్లు పెరుగుతుండే మనకు. కానీ రేపు మళ్ళీ డీలిమిటేషన్ 2026, 2027 సెన్సస్ మీరు చేస్తే చాలా వరకు మారుతాయి, డెమోగ్రాఫిక్ చేంజెస్ అవుతాయి. కాబట్టి మేము 2011 సెన్సస్ మీద పెడతామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పి 50% పెంచితే ఎవరికి కూడా నష్టం ఉండదని చెప్పి స్పష్టంగా చెప్పింది కూడా ఈ యొక్క సౌత్ నార్త్ అనేటటువంటి విభజన రాజకీయాలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా విభజన రాజకీయాలని కూడా కొంతమంది సిఐఏ ఏజెంట్లు కానీ అది కొన్ని మిషనరీస్ కానీ ఆడిసినటువంటి ఆట వాళ్లకు ఆడుకున్నటువంటి ఒక వీరు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ వ్యక్తులకు ఆటబొమ్మగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు దేశ వ్యతిరేకమైన విభజించేటువంటి రాజకీయాలు తీసుకొచ్చే పని పెడుతుంది. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, మనందరికీ మహాభారత కథ తెలుసు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు మోదీ గారి గురించి చెప్పారు. సీత హరించేటప్పుడు ఆయన మారీచిగా వచ్చేసినట్టు. నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, అయ్యా బాబు నీకు రామాయణం మాట హక్కు లేదు. ఎందుకంటే నువ్వు రేవంత్ నుంచి రేవంత్ దీని అయిపోయినావు, ఇక నువ్వు దానికి మాట్లాడే హక్కు లేదు నీకు. కాకపోతే నేను నీకు మహాభారతం చెప్తాను కదా. మహేసభలో ఎప్పుడైతే ద్రౌపది ఆ రోజు కౌరవులందరూ కూడా ద్రౌపది వస్త్రహరణ చేస్తూ ఉంటే ఇదే దుర్యోధనుడు, ఇదే దుశ్శాసనుడు కౌరవులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. కృష్ణుడు ఆ ఒక సోదరీమణికి, ద్రౌపది నా సోదరీమణి కాబట్టి ఆ చీరలు పంపిస్తూ ఆ వస్త్రహరణ ఆపాడు. కానీ ఒక మహిళ ఒక హక్కులు తీర్చుకుంటుంటే, ఒక మహిళని అవమానపరుస్తూ ఉంటే కౌరవుల్లాగానే నవ్వుకుంటూ ఎగురుకుంటూ అవమానిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అని చెప్పి మనం స్పష్టంగా చూడటం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కౌరవులకు సమానమైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మహాభారతంలో ధర్మ యుద్ధంలో పాండవులు కౌరవుల మధ్యన యుద్ధం జరిగితే యుద్ధంలో గెలిచింది పాండవులు. ఆ పాండవులు వెనక ఉన్నది కృష్ణుడు. ఆ కృష్ణుడే మన నరేంద్ర మోదీ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మిత్రులు ఈరోజు. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఉన్న రోజులు, భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు ఈ యొక్క దేశంలో మహిళలకు అన్యాయం జరగకుండా చూసేటువంటి ఒక బాధ్యత మాది, మనది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నరేంద్ర మోదీ గారు మాట చెప్పారు, నేను తప్పకుండా మహిళలకు మరొకసారి రిజర్వేషన్ పెట్టే ప్రయత్నం చేస్తాను, అప్పుడు నీ సఫలీకరం అవుతా అని చెప్పారు. ఆ నమ్మకంతోనే ఈరోజు మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలో రావడం, హైదరాబాద్ నగరంలో మహిళా శక్తిని ఈరోజు ప్రదర్శించినందుకు మహిళా శక్తికి మరొకసారి పాదాభినందనలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిసిన. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.